హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శుభావ చెప్పబోతుంది. అదే రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు యాక్చువల్గా గతంలో ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే 2 లక్షల రైతు మాఫీ చేస్తామనేసి ఆ హామీ అయితే నెరవేరుస్తుంది. మొత్తానికి అయితే అర్హుల జాబితా కూడా విడుదల చేయబోతుంది. ఎవరెవరికి ఏంటి అనే దానిపై ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ పక్కన మిలకం చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రైతు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే ఈసారి అయితే రైతు మాఫీ చేస్తామని చెప్పింది. 2018 నుంచి 2023 వారికి మాత్రమే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే మొత్తానికైతే మనకైతే దరఖాస్తు సంబంధించి ఆహ్వానం అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న రైతులు జాబితా సిద్ధం చేయాలని, పూర్తి స్థాయిలో బ్యాంకుల నుంచి రైతు వివరాలు సేకరించి అర్హులు గుర్తించాలని, కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్య తలెత్తకుండా చూడాలని, ఆగస్టు 10లోకి రుణమాఫీ చేసి తీరాలని సీఎం స్పష్టం చేశారు. చూడొచ్చు, మనకైతే మొత్తానికైతే 2 లక్షల రైతు మాఫీ చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకుల నుంచి అయితే ఈ వివరాలు తీసుకుంటారంట. మొత్తానికైతే అర్హుల జాబితా అయితే తీసుకుంటున్నారు బ్యాంకుల నుంచి. ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదైతే అమలు చేస్తారు. అలానే మనకైతే 2018 నుంచి 2023 వరకు మాత్రమే. కాబట్టి మొత్తానికైతే ఇది ఓవరాల్గా ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాను కాబట్టి ఇది ఓవరాల్గా మనకైతే ప్రభుత్వం అయితే జాబితా అయితే విడుదల చేయబోతున్నారు, అర్హుల జాబితా. మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. మీ పాస్బుక్లో బ్యాంక్ అకౌంట్ రెడీ చేసుకోండి. ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కు పక్కన మిలకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.